సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలను పెద్దశంకరంపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పెద్దశంకరంపేట కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజన్ గౌడ్ మాట్లాడుతూ అనగారిన బలహీన వర్గాల ప్రజల కోసం అలుపెరిగిన పోరాటం చేసి చరిత్రకెక్కిన వారిలో సర్దార్ సర్వాయి పాపన్న చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ విగ్రహం వేణుగోపాల్ గౌడ్, సుభాష్ గౌడ్, భాను గౌడ్, రామకృష్ణ గౌడ్, సతీష్ గౌడ్, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గొప్పతనం చెప్పాలంటే ఆయన ఛత్రపతి శివాజీ సమకాలికుడు. ఒకనాడు మొఘల్ నియంత పరిపాలనను ఎదురీడి కిలాషాపూర్ నుంచి గోల్కొండ కిల్లా దాకా జైత్రయాత్ర చేసి ఘన విజయాలు సాధించి మొఘలాయి పరిపాలనకి గౌడు యొక్క మోపు దెబ్బ రుచి చూపించిన మహానాయకుడు. వాస్తవానికి చెప్పాలంటే ఈ యొక్క పాపన్న గారి గొప్పతనం ఏనాడో ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ మొన్న చాలా ఆలస్యంగా గవర్నమెంట్ దాన్ని అఫీషియల్ పండుగగా నిర్ణయించడం జరిగింది. అది చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క కేంద్రాలలో మన రాష్ట్ర స్థాయిలో కూడా పాపన్న ఉత్సవాలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. గౌడ సోదరులే కాక ఇతర కుల మతాలకి అతీతుడై బహుజన చక్రవర్తి, మొట్టమొదటి బహుజన చక్రవర్తి తెలంగాణ కంటే మన సర్దార్ సర్వాయి పాపన్నకే దక్కుతుంది ఈ చరిత్ర. ఇటువంటి గొప్పతనం కేవలం సర్దార్ పాపన్నకే చెందింది. ఆ తర్వాత ఆయన స్వతంత్ర సమరయోధులలో మొదటివాడు. అదేవిధంగా ఛత్రపతి శివాజీని ఈరోజు ఎట్లయితే హిందూ రాజును మనం గుర్తించి మనం గొప్పగా చెప్పుకుంటున్నామో, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న కూడా అంతే వీరోచితంగా పోరాడి మొఘలాయికి మన తెలంగాణ సాయుధ పోరాట దెబ్బ రుచి చూపించిన మహనీయుడు. కాబట్టి ఇది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు అందరం ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషకరం. ఇది ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై పాపన్న, జై గౌడ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.